ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వెళ్తున్నాం. ఒక వ్యక్తి కనిపించిన అమ్మాయి కల్లా ఆశ చూపి డబ్బు చూపించి బ్లాక్మెయిల్ చేసి తనతో చేయవలసిన దరిద్రాలన్నీ చేసి చివరికి వారినే హనీ ట్రాపింగ్ అది ఇదంటూ బుక్ చేస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి. అమ్మాయి వైపు కూడా తప్పుంది, అమ్మాయి ఎట్లా చేయకపోతే ఆడెందుకు వస్తాడు. ఒక అమ్మాయిని నీ దగ్గరకు వచ్చి లొంగ తీసుకున్నావో లేదా తనే బికాస్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఏరియా అని తెలిసినప్పుడు దోస్ ఆర్ ఆల్ ద ఇంటిమేట్ సీన్స్ అని తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ రిలీజ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద కన్సెంట్ అని చాలా గట్టిగా లా చెప్తుంది. కొంతమంది అంటారు సౌమ్య శెట్టి బాగా తిట్టింది, బూతులు మాట్లాడింది. ఆ అమ్మాయి ఏదో 2 బూతులు మాట్లాడినందుకే అయ్యో బాబు ఇంత క్యారెక్టర్ అసాసినేట్ ఇంత అంత బాగుతున్న సోకాల్డ్ మనుషులకి ఒకసారి ఒకటి పిలిచి వాడితో ఏదో విధంగా ఫిజికల్గా కనెక్ట్ అయి ఉన్న తర్వాత నాకొద్దు మహాప్రభు అంటే కూడా వాడు పిలిస్తే వెళ్ళాల. నిర్దిష్టంగా నాకు వద్దు అన్న తర్వాత ఇంకా వద్దు, అది పర్టికులర్గా అమ్మాయి చెప్పిందంటే ఇంకా కంప్లీట్గా వద్దని. ఆ కాల్ రికార్డింగ్ ఒకటే ఎందుకు వదిలేడు, మొత్తం వదలకపోయాడా? మరి ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చానని ఒప్పుకుంది, ఆయన ఒప్పుకున్నాడు, హా అన్నాడు. ఇంకొక కాల్ రికార్డింగ్ ఏమో నేను ₹1 కూడా ఇవ్వలేదు అన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు? కేసు పెట్టింది కదా, ఆ కేసుని ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు సార్. హైకోర్టు నుంచి ఏవో ఆర్డర్లు వస్తే పోలీసులు దాన్ని తీసి పడేశారండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సౌమ్య శెట్టి కేసులో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వెళ్తున్నాం. ఒక వ్యక్తి దున్నపోతులాగా, అదే ఏదో అంటారు కదా, అచ్చోసిన ఆంబోతులాగా కనిపించిన అమ్మాయి కల్లా ఆశ చూపి డబ్బు చూపించి బ్లాక్మెయిల్ చేసి తనతో చేయవలసిన దరిద్రాలన్నీ చేసి చివరికి వారినే హనీ ట్రాపింగ్ అది ఇదంటూ బుక్ చేస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి. ఆ లక్ష్మీకాంత్ రెడ్డి గురించి గతంలో మేము వీడియోలు చూసాం. మధ్యలో ఆపేయటానికి రీజన్ ఏంటంటే సౌమ్య శెట్టి వారు వెనకడుగు వేస్తున్నారేమో అని మేము అనుకుని సర్లే వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఆపేద్దాం అనుకున్నా. కానీ చూస్తూ ఉంటే ఇది చినుకులా కాదు వరదలాగా మారి ఉప్పెనలై లక్ష్మీకాంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ముంచేయబోతుందని నాకు అర్థమైంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలతో నిజంగా చెప్పాలంటే పోలీసులు కూడా సిగ్గుతో తలదించుకొని అరెస్ట్ వరకు వెళ్తారు. సరే, పోలీసులు కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలా, ఎప్పుడు దొరుకుతారని వెతుకుతారేమో నా ఆలోచన. సో మనతో పాటు సౌమ్య శెట్టి గారు, అడ్వకేట్ అంబికా గారు మనతో ఉన్నారు. అసలు నన్ను కూడా కొన్ని క్వశ్చన్లు వేసాడు మన సార్, వాటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. చూస్తూ ఉండండి, ఎంజాయ్ ద షో. కేసీపీడీ అంటారు కదా, అది ఇక్కడ తెలుస్తుంది. సరే అంబికా గారు, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. ఏంటి మేడం పరిస్థితులు, మీరు సైలెంట్ అయిపోయారు, లక్ష్మీకాంత్ రెడ్డి ఏమో రెచ్చిపోతూ ముందుకెళ్తున్నాడు, ఏంటి విషయం? ఏముంది సార్, రెచ్చిపోని అని వదిలేసాం. ఎలాగో మేము చేయాల్సింది లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నప్పుడు, సో ఎందుకు మళ్ళీ మీడియాకి వచ్చి ఆయనకి ఏదో హైప్ ఇవ్వడం ఎందుకని ఆగిపోయాం. మరి ఇప్పుడు మళ్ళీ మా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మీ మీద ఎన్ని వేసారు ఎలిగేషన్స్, అంతకు ఒక 10 times నా మీద వేసారు కాబట్టి మన మీద బురద వేసినప్పుడు అది వదిలించుకోవాలి కదా. డెఫినెట్గా ఆ కాకపోతే మనం ఎక్కడ ఉంటాం. అందుకే సార్, అది మనసులో పెట్టుకుంటే ఇప్పుడు చూస్తున్న చాలా హార్ట్ రిస్క్లు వస్తున్నాయి సార్. ఆ హార్ట్ రిస్క్ నాకు వద్దు సార్, మీకు కూడా వద్దు, అందుకనే నాకు రానివ్వండి మేడం, అంత దూరం రానివ్వండి. కింద చూసుకుంటాను, కింద కామెంట్స్ చేస్తున్నాడు. కామెంట్స్ నేను కూడా రిప్లై ఇచ్చా, దమ్ముంటే రారా ఇంటర్వ్యూకి. ఏదో బూత్ వాడారు, నేను ఆ బూత్ని కూడా పద్ధతిగా వాడి నా స్టూడియో శేఖర్ భాషకు తెలుసురా, తీసుకొని రారా అని చెప్పా. మరి ఇప్పటి వరకు రాలా మరి సారు. ఇప్పుడు మేడం సౌమ్య శెట్టి గారు అందరూ అంటుంది ఏంటంటే అమ్మాయి వైపు కూడా తప్పు ఉంది, అమ్మాయి ఎట్లా చేయకపోతే ఆడెందుకు వస్తాడు అంటున్నారు. మనకు చట్టం ఏం చెప్తుంది, నిజం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక అమ్మాయిని నీ దగ్గరకు వచ్చి లొంగ తీసుకున్నావో లేదా తనే లొంగిపోయిందో అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్
పక్కన తీసేస్తే ఆ అమ్మాయితో నువ్వు తీసుకున్న ఏవైనా ప్రైవేట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యూ షుడ్ నెవర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పబ్లికేషన్స్ అని, లేదా దాన్ని పబ్లిష్ చేయడానికి నీకు ఎలాంటి రైటు ఉండదని, బికాస్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఏరియా అని తెలిసినప్పుడు, దోస్ ఆర్ ఆల్ ద ఇంటిమేట్ సీన్స్ అని తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ రిలీజ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద కన్సెంట్ అని చాలా గట్టిగా లా చెప్తుంది. అది సౌమ్య శెట్టికి వేరులాగా, అంబికకి వేరులాగా, ఇంకొక అమ్మాయికి వేరులాగా, ఇంకొకరికి వేరులాగా ఉండదు. లా ఈజ్ ఎ లా ఫర్ ఆల్, అంతే. చాలా బాగా చెప్పారు. కొంతమంది అంటారు సౌమ్య శెట్టి బాగా తిట్టింది, బూతులు మాట్లాడింది, కొన్నిసార్లు కంట్రోల్ తప్పి మాట్లాడింది, అటువంటి వ్యక్తి ఏంటి అని అన్నాడు. ఎవరో కాదు, నా మిత్రుడే శేఖర్ భాష అనే మాట్లాడుతుంటే అమ్మాయి బూతులు మాట్లాడింది, నేను మాట్లాడాను డార్లింగ్ అన్నాడు. అమ్మాయి బూతులు మాట్లాడింది కరెక్ట్ కాదంటూ వేరే ఛానల్లో చూస్తే తప్పుగా కూడా మాట్లాడాడు. అమ్మాయిని క్యారెక్టర్ అసాసిన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది నేను చూశాను. ఎవరు పర్సనల్ ఇండివిజువల్ థింకింగ్ వాళ్ళది. బట్ అమ్మాయికి రైట్ ఏంటి? ఒకటి పిలిచి వాడితో ఉండి ప్రాక్టికల్గా మాట్లాడు. ఒకసారి ఒకటి పిలిచి వాడితో ఏదో విధంగా ఫిజికల్గా కనెక్ట్ అయి ఉన్న తర్వాత నాకొద్దు మహాప్రభు అంటే కూడా వాడు పిలిస్తే వెళ్ళాలా? ఇప్పటిదాకా ఒక బోల్డ్ స్టేట్మెంట్ అనుకోండి, లేదా ఇట్స్ అ స్ట్రైట్ స్టేట్మెంట్ అనుకోండి. ఏ స్ట్రైట్ నో ఇస్ అ నో ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇండివిజువల్, నాట్ బేసింగ్ ఆన్ జెండర్. దట్ ఇఫ్ పర్టికులర్ టు ద జెండర్, సారీ సార్, చూసే కొంతమందికి ఇక్కడ ఇంగ్లీష్ రాదు, ఆ మనిషి మళ్ళీ వాళ్ళతో కామెంట్స్ పెట్టిస్తాడు లైక్ ఇంగ్లీష్ రాదని. సో నేను చాలా నీట్గా తెలుగులోనే చెప్తాను. నిర్దిష్టంగా నాకు వద్దు అన్న తర్వాత ఇంకా వద్దు, అది పర్టికులర్గా అమ్మాయి చెప్పిందంటే ఇంకా కంప్లీట్గా వద్దని. ఇది మాత్రం నేను చాలా స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న మాట నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు నీతో కన్సెంట్ ఉందో కన్సెంట్ లేకనో నువ్వు ఏం చూపించావు, ఏం దరిద్రాలు చేస్తే ఆ అమ్మాయి ఇలా జరిగింది, ఇవన్నీ ముందు కంటెక్స్ట్ అంతా నువ్వు తీసేసి అని ఒక ఎక్కిల్ నవ్వుతూ ఆ అమ్మాయిని ఉడికించి, ఆ అమ్మాయి ఏదో 2 బూతులు మాట్లాడినందుకే అయ్యో బాబు ఇంత క్యారెక్టర్ అసాసినేట్ ఇంత అంత వాగుతున్న సోకాల్డ్ మనుషులకి బ్యాక్ కంటెక్స్ట్ ఏమైనా తెలుసా అండి? లేదు. ఆ కాల్ రికార్డింగ్ ఒకటే ఎందుకు వదిలేడు? మొత్తం వదలకపోయాడా మరి? ఆ అమ్మాయి అంటుంది కదా మొత్తం వదిలి మాట్లాడు నువ్వు అని. ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చానని ఒప్పుకుంది, ఆయన ఒప్పుకున్నాడు, హా అన్నాడు. ఇంకొక కాల్ రికార్డింగ్లో ఏమో నేను ₹1 కూడా ఇవ్వలేదు అన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు? ఆల్ మిస్ మ్యాచింగ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కటి మాత్రం క్లియర్, ఆ అమ్మాయి ఆ రోజు మాట్లాడింది తను కంప్లీట్గా ట్రామటైజ్డ్ అయింది. ఆ రోజు కంప్లీట్ ట్రామటైజ్డ్ అయిపోయింది. ఆ రోజు ట్రామటైజ్ అయిన ఒక అమ్మాయి తను నవ్వి పోస్ట్ చేస్తేనేమో ఇదిగో నవ్వుతూ పోస్ట్ చేసింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక మూల కూర్చుంది అనుకోండి, అప్పుడేమంటారు? ఏడుస్తుంది, దొంగ కన్నీళ్ళు అంటారు. అమ్మాయి కోపం వచ్చి తిడితే అది గొబ్బుతులు తిట్టింది, ఇది మంచిది కాదు. ఎలా బతకమంటారు అమ్మాయి? నాకు ఒక మాట అంటే స్టిల్ ఈ సమాజంలో కూడా ఆడవాళ్ళ పైన ఇంత ఘోరమైనగా ట్రీట్ చేస్తున్నా కూడా మనుషులు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. మేమంటే ఫైట్ చేస్తున్నాం ఒక ఆడపిల్లనేసి, ఎవరిని పర్సనల్గా అటాక్ చేసే ఉద్దేశం లేదు. వన్స్ ఆ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టింది కదా, ఆ కేసుని ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు సార్. మేము అదే నేను ఏమంటున్నా అంటే, నేను ఒక ఉమెన్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, తను ఫస్ట్ పెట్టిన కేసు ఏంటి? ఆయన అంటాడు హైకోర్టు నుంచి ఏవో ఆర్డర్లు వస్తే పోలీసులు దాన్ని తీసి పడేశారని. తీసి పడేశారా? ఎవరు తీసి పడేశారు? తీసి పడేస్తే ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఎందుకున్నాయి? ఇంకా రిట్ అనేది ఒకసారి వేసిన తర్వాత ఇట్ విల్ గెట్ డిస్పోజ్డ్ ఆఫ్టర్ ఆర్డర్స్. అది రూల్, అది అలానే ఉంటుంది. తీసి పడేయడానికి అక్కడ ఉండేది హైకోర్టు, అక్కడ ఉన్నది ఒక జస్టిస్. ఏదో ఇంటి పక్కన ఉండి కూర్చోబెట్టి న్యూస్ పేపర్ ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. సో ఇంకొక విషయం కూడా, ఏం మాట్లాడినా సరే పెందుర్తి స్టేషన్లో ఈ పిల్ల ఇలా చేసిందా, ఒక్కసారి పెందుర్తి సిఐకి నా ముందే కాల్ చేయండి ఆన్ మీడియా. కెన్ యూ ప్లీజ్ డూ దట్ అండ్ ఆస్క్ హిమ్, హనీ ట్రాప్ కేసు అంటున్నారు కదండి, సౌమ్య శెట్టి అక్యూజ్డా, దిస్ ఫెలో ఇస్ అక్యూజ్డా, ఒక్కసారి మీరు అడగగలరా? ఒకసారి చెప్తారా? నో, బికాజ్ ఇది ఎందుకు క్లియర్ చేయాలంటే నేను ఐ హ్యావ్ టు మేక్ మెనీ థింగ్స్ క్లియర్. ఏంటేంటో మాట్లాడుతున్నాడు. నేనేదో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతే అది న్యూస్ పేపర్ మీడియా వాళ్ళు వచ్చి పబ్లిష్ చేశారా? మరి అలా లెక్కేసుకుంటే జస్ట్ 3 days బ్యాక్ నాకు తెలిసిన ఒక ఏరియాలో, రిమోట్ కంట్రోల్ ఏరియాలో ఒక పోక్సో కేసు జరిగింది. అందులో ఉన్న అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అని పట్టుకొని జైల్లో కూడా వేస్తారు. చెప్తున్నా, ఆ న్యూస్ ఎందుకు బయటికి రాలి అంటే అంత పెద్ద కేసు కంటే నీది అంత పెద్ద కంప్లైంటా? నువ్వు అంత పెద్ద మనిషివా? మేము పెట్టిన ఎఫ్ఐఆర్ నీకు కానరాట్లేదా? 1 second సార్, పెందుర్తి సిఏ గారి నంబర్ ఇస్తాను, ఒక్కసారి కాల్ చేయండి ప్లీజ్. మీ నెంబర్ నుంచే చేయండి, నో ప్రాబ్లం. మాట్లాడుతున్నారు కదా,
సార్ ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు కాల్ చేస్తున్న శ్రీనివాసరావు సార్. సీగా తీయట్లేదు. ఓకే, ఎస్ఐకి చేయండి సార్. చెప్పండి. వాట్సాప్ కాల్ అయినా చేయండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. చేస్తాను. సరే, కాల్ మధ్యలో చేస్తారేమోనండి, మనం వెళ్ళిపోదాం ముందుకైతే. చేయండి. ఓకే, షూర్. ఓకే, సో ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు బిజీగా ఉన్నారు. మధ్యలో కాల్ వస్తే షూర్. ఆస్తాం. ఇప్పుడు మీతో పాటు నా మీద కూడా చాలా అభండాలు వేసాడు. నేను చేసిన వీడియోస్ కూడా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. వేరే టీవీ ఛానల్లో కూర్చొని కూడా నన్ను అరే ఒరే మురళీగాడు అన్నాడు. నేను ఒకసారి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. నిజంగానే మీరు నాకు గోల్డ్ వీడియో ఇచ్చారు కదా, నాకు సార్ ఇలా చేస్తాడని. అదేంటంటే అది నాది కాదు, నేను పెట్టలేదు అంటున్నాడు. ఒక్కసారి దాని తాలూకా ఆధారాలు చూపిస్తారా? చూడండి, ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గోల్డ్ పేరు చెప్పి చాలామందిని, చాలా అంటే చాలామందిని కోటాను కోట్ల రూపాయలకి మోసం చేశాడు. ఆ విషయం నాకు తెలుసు. ఆ గోల్డ్ వీడియో పంపించింది మనోడే. అది డేట్ ఆఫ్ టైం అన్నీ మీకు క్లియర్గా ఇస్తా. ఇక్కడ క్లియర్గా లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఫ్రైడే 5th సెప్టెంబర్లో పంపించినటువంటి అద్భుతమైనటువంటి చాటింగ్ అన్నమాట. ఓకే ఓకే అక్క, ఇది ఓల్డ్ అక్క, ఇంకా చాలా ఉన్నాయి అక్క, నమస్కారం, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంటూ నెక్స్ట్ టైం నాదే అన్న, ఏంటి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నా అంటున్నాడు. అంతే కదా, ఈడేంది ఎదురు రాస్తున్నాడు అసలు ఆయన చాటింగ్ అలాగే ఉంటుంది సార్ అన్నాడు. ఇది ఈ డేటే కదండి, ఇదే కదా వీడియో కదా మాకు పంపించింది. అవును సార్, సెప్టెంబర్ 2:39 మనోడు పంపించిన వీడియో 23 నిమిషాలు. ఫస్ట్ డిలీట్ చేసిన వీడియో పెట్టి, ఆ వీడియో ఉంది కదా సార్, ఏది ఇక్కడది కదా, దిస్ డిలీటెడ్ మెసేజ్ వాస్ దేర్ రైట్, ఇదే ఆ వీడియో. ఈ వీడియో పెట్టి దెన్ హీ టోల్డ్ దిస్. సో ఇది తనకి డిలీటెడ్ చేసినటువంటి వీడియో. ఓకే అక్క అని పెట్టిన తర్వాత వీడియో ఉంది కదా, ఇది డిలీటెడ్ వీడియో. అదే ఓల్డ్ అక్క, ఇంకా చాలా ఉన్నాయంట. ఇది ఆ డేటు ఏ రోజో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా పక్కన ప్లే చేస్తాను. ఆ రోజు సార్ గారు పోర్టుకి వెళ్ళి బంగారాన్ని స్మగుల్ చేస్తున్నప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఈ పక్కనే ప్లే అవుతుంది చూడండి. ఆ వీడియోలో ఆయన పెట్టినటువంటి చాటింగ్ ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఇదొకటి. లక్ష్మీకాంత్ రెడ్డి, ఆ వీడియో గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసావు, ఎక్కడ ఇంపోర్ట్ చేసావు, ఎవరెవరికి ఇచ్చావు, ఎంతమందిని మోసం చేసావు అనేది ఈ వీడియోతో అటాచ్ చేస్తూ కొంతమంది బాధితులను కూడా పరిచయం చేయబోతున్నా. స్టే ట్యూన్. చెప్పండి, ఇది ఓకే మేడం, ఈ గోల్డ్ ఎందుకు తీసుకున్నాడు మేడం? ఇదని చాలా ఉన్నాయి అంటున్నాడు. ఇంత ముందు ఏమన్నా? అయ్యో భలేవారే, ఇంకా చాలా ఉండేదేంటి. ఇది మొన్న రీసెంట్గా కూడా ఇంకోటి రిలీజ్ చేశాడు కదా, నా పేరు సౌమ్య పేరు తన పేరు రాసుకొని ఇంకొక వీడియో రిలీజ్ చేశాడండి. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ గర్డ్స్ హీ హ్యాస్. ఆ వీడియో పెట్టి అదొక రూమ్లో నాకు పంపించి, మీ దగ్గర ఉన్న వీడియో ఇట్స్ ఇన్ షిప్, ఓకే, షిప్లో ఉన్న వీడియోకి ఆయన అలా ఉన్నది, ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటాడంటే అది నాది కాదు, అది ఫేకు, ఫేస్బుక్లో 100 దొరుకుతాయి. ఫేస్బుక్లో 100 దొరికినప్పుడు ఆ ఫేస్బుక్లో 100 దొరికిన దాంట్లో నీ పేరు నా పేరు సౌమ్య పేరు ఎందుకు రాస్తారు? ఎందుకుంది? ఎవరిని చూసేవాళ్ళు కూడా ఎరపప్పలు చేస్తావేంటన్నా? చేయకు లక్ష్మీకాంత్. అరే ఊరే అన్న అంటున్నావు కదా, ఇట్టన్న అరే ఊరే అనక మహానుభావుడు దేవుడు అనాలా? ఇంకా వస్తారు ఆధారాలు, ఆగండి. ఓకే మేడం, ఇటువంటి ఫ్రాడ్ ఫోన్లు ఇంకా చేస్తాడా, ఇంకేమైనా చేస్తాడా? ఎన్ని కావాలో ఇప్పుడు ఆయన సొంతంగా క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకున్నాడు కదా. మళ్ళీ గట్స్ హీ హ్యాస్, నన్ను ఎవడేం చేయలేడు అనుకుని గోల్డ్ స్మగ్లింగ్ వీడియో ఫోటో తీసి నా పేరు సౌమ్య పేరు కూడా రాసి, అంటే అది బ్లఫింగ్ లేండి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారని ఏదో నమ్మించడానికి అది చేసి, మరి ఆ గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది పోలీసులు అడగాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఆ దాని మీద కూడా చేస్తాం. ఇప్పుడు నా పేరు ఇంక్లూడ్ చేశారు, సరే నాకు సౌమ్య పేరు ఇంక్లూడ్ చేశారు, ఇన్ని చేశారు కదా, నీకు ఆ బంగారం ఎక్కడదని ఎందుకని ఎవరు అడగరు? ఎందుకు అడగరు? ఏమన్నా అంటే ఫేస్బుక్ లో 100 వీడియో, ఆ 100 వీడియోలు నీకెక్కడ, నీకే ఎందుకు దొరుకుతున్నాయి? నాకేం దొరకట్లేదు. పర్టికులర్గా నీ పేరే ఎందుకు రాస్తున్నారు, నా పేరే ఎందుకు రాస్తున్నారు? ఇంకో ఓకే ఫైన్, ఇప్పుడు ఇంకో వీడియో వస్తుంది, మురళి గారి పేరు మీద కూడా ఒక గోల్డ్ వీడియో వస్తుంది. గోల్డ్ వీడియోతో పాటు గోల్డ్ కూడా ఇరా నాయన. ఓకే సరే మేడం, ఇప్పుడు ఆ చట్టాలన్నీ అమ్మాయిలకే తోడుగా ఉన్నాయి. అమ్మాయిలు ఇలా కేసు పెడితే పోలీసులు లెఫ్ట్ రైట్ అనుకుంటే వెళ్ళి చొక్క పట్టుకుని లాక్కొస్తారని చెప్తారు కదా. సౌమ్య కేసులో అలా ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ నేను జ్యుడిషియరీని క్వశ్చన్ చేయడానికి కానీ,
లేదా తన పని తను చేయట్లేదని చెప్పడానికి కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ రైట్ ఓవర్ దట్ బికాస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, వీ గాట్ ద ప్రొటెక్షన్ ఆర్డర్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఆన్ లీగల్ సిస్టమ్. మేము లీగల్గా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి వాట్ హీఈస్ ఆస్కింగ్ 10 మంది యాంకర్లను పెట్టండి, మీడియా ముఖంగా కెమెరాలు ఉండండి, లెట్స్ డూ ద మీడియా ట్రైల్. కెమెరా ఏం చేస్తారు మేడం మీడియాకి వచ్చి? మీడియా నాకు జరిగిన అన్యాయం చెప్తారు కానీ జడ్జిమెంట్ మీడియా. No, he needs the judgment from the media because he wants the media trial. మీడియా ట్రయల్ చేయండి. మీడియా ట్రయల్ మీరు చేసేదానికి ఇంక కోర్టులు ఎందుకు, మేమెందుకు అంత కష్టపడి ఎల్ఎల్బీలు చేయాలి, ఇన్ని కష్టాలు మాకెందుకు, మేము కూడా చక్కగా జర్నలిజం చేసుకొని వచ్చేద్దాం కదా. అంటే ఒక విషయం అండి, మేము కూడా మీడియా ట్రయల్స్ చేయట్లేదు. వాస్తవంగా ఒక అమ్మాయి పైన ఫస్ట్ ఆరోపణ చేసింది లక్ష్మీకాంత్ రెడ్డి. ఆ ఆరోపణ కాదండి అని మాకు ఆధారాలతో అప్రోచ్ అయ్యారు. ఆ ఆరోపణ నిజం కాదు, ఆ అమ్మాయికి నైతికంగా సమాజంలో ఒక విలువని ఇవ్వాలనేదే మా ప్రయత్నం. ఈ వీడియోస్, ఈ ప్రూఫ్స్ మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఒక అబల అన్యాయానికి గురి కాబడిందని, మోసం చేయబడిందని. ఆ విషయం మీకు తెలియాలి. జడ్జిమెంట్ కోర్టులు ఇస్తాయి, పోలీసులు చెక్కేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మేడం మీతో పాటు ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు నాకు తెలుసు, నాకు పరిచయం చేశారు కూడా. ఆ సార్లను ఒకసారి ఎవరిని పిలవండి, మన వాళ్ళు కూడా పరిచయం మాట్లాడదాం. ఒక చిన్న మాట, ఇంకొక చిన్న మాట, అంటే ఇది మీ మీద వచ్చిన ఎలిగేషనే, బట్ అందులో సౌమ్య కూడా ఉంది కదా. నేను తన వైపు పక్కలతో పుచ్చుకొని మాట్లాడడానికి ఇదేం కోర్టు కాకపోయినా మీరు కూడా నాకు కొంచెం తెలిసిన పర్సనే కాబట్టి ఇప్పుడు, బికాజ్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశాం కదా, ఈసారి వచ్చాను కదా, ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా నాకు. ఎప్పటి నుంచైనా తెలియని 100 సంవత్సరాల నుంచి తెలుసు, అయితే ఏంటి ఇప్పుడు మీ గురించి ఒకటి మాట అన్నాడు, ఏంటది మల్లన్న ఇంటర్వ్యూ, మల్లన్న వీడియోగా నేను ప్లే చేశానులేండి. ప్లే చేసి ఇందుట్లో ఉంది సోకాల్డ్ ఈ రెడ్డే అప్పుడే తన్నులు కొట్టాడు, చంపబోయాడు, అటువంటి వ్యక్తి సౌమ్య శెట్టిని టార్చర్ చేయలేదంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించా. ఎస్, ఆ ప్రశ్నకి వచ్చిన సమాధానం ఏంటి? ఎక్కడ ఏదో వీడియో తీసుకొచ్చి చెప్పావు, నేను ప్రూవ్ చేయన్నాడు కదా. ప్రూఫ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇవి మీరు తీసుకొస్తారు నాకు తెలియదు మేడం. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మల్లన్న, మీకు క్లియర్గా చెప్పాలంటే మల్లన్న గారి ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. మీకు అంత దూరం కనిపించకపోతే నేను పక్కన ప్లే చేస్తా. దీని కింద వాయిస్ ఉంది. వాయిస్ కింద ఏం పెట్టారు? లేదన్నా ఇది వింటూ ఉన్నా అనేసి మొత్తం చూస్తున్నారు ఏంటి ఆ వీడియోని. ఏమని పంపించాడు మేడం? ఆయన పంపించిందే సండే 31 ఆగస్ట్ 9:21. ఇవి వేరే టీవీ ఛానల్లో ఆ డ్రీమ్స్ ఈ డ్రీమ్స్ అని, అది ఇది మీడియా అని అందుట్లో చూపించినట్టు ఫేక్ కాదు. ఇవి డైరెక్ట్గా మీకు ఇలా చూపిస్తున్నాను. ఇందులో వాట్సాప్ చాటింగ్, ఇది లైవ్లో మీకు రికార్డింగ్ చేసి కూడా స్క్రీన్ మీకు పెడతాను. ఓకే, ఇది మల్లన్నని ఆ కేసులో ఉంది నేనే, వాడిని కొట్టింది నేనే, మన రౌడీజం చూసుకో, మా ప్రతాపం చూసుకో అని చేసింది. అయితే అన్న అంటారు, ఓ ఎట్టండి బోల్డ్ వాట్సాప్ స్టేటస్లు క్రియేట్ చేయొచ్చు, ఏముంది వాట్సాప్ అంటారా? అప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కదా, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది ఆల్రెడీ కేసు నడుస్తుంది సార్. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి మీకు ధైర్యంగా నేను చూపించగలుగుతా. ఇది ఆల్రెడీ కేసు నడుస్తుంది మహబూబ్ నగర్ కోర్టులో. సీసీ నెంబర్ క్లియర్గా చెప్తానండి మీకు. ఫైలింగ్ నెంబర్ 1101/2024లో ఈ కేసు. ఇదిగోండి 1101/2024లో ఇది. పక్కన ప్లే చేస్తా, కంగారే అవసరం లేదు. ఇందుట్లో ఎవరి పేర్లు ఉన్నాయ్యా సాంబారావు అంటే, అందుట్లో ఫస్ట్ పేరు మనోడిదే, కొండాపురం అని. కొండాపూర్ కదా, నేను ఇంకా కొండాపూర్ అనుకుంటున్నానే, అది తెలియమ్మా. సరే ఏదో ఒకటి, కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డి డాక్యుమెంట్, కేస్ ఫైల్ డాక్యుమెంట్. ఇది మనం కాదు, ఈ కోర్టులో తీసింది. ఈ కోర్టే కదండి అన్నట్టు. ఓకే, రెండో ఎవరో తెలుసా? రామకృష్ణారెడ్డి. ఎవరు మేడం ఈయన? ఈయన ఈ ఆడియోలో ఎంతమంది పేర్లు అయితే చెప్తాడో వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా రామిరెడ్డి, వాళ్ళు యాక్చువల్లీ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలి. హీ మేడ్ అన్ అక్యుజేషన్ ఆయన ఒక మాట అన్నారు నన్ను, వీళ్ళు పెద్ద మోసాలు చేసినారు ఇలా. కాదు సార్, నేను ఒక మాట ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. మా నాన్నని కొంతమంది కలిసి లైక్ బిజినెస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లాస్ అండ్ లాస్. సో లాస్ వచ్చినప్పుడు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, సాయి అంబిక సింగరాయని అనే నేను రఘునాథ్ సింగరాయని పరువు కాపాడడానికి ఒక్క సెంటు భూమి కూడా అమ్మనీయకుండా, ఒక ఇటుక మా ఇంటి నుంచి పోనీయకుండా నేను నిలబడి కష్టపడి చదువుకున్న నా చదువుతోనే సోకాళ్ళు చెప్తున్నాడు కదా 2022 నుంచి 3 కేసులు
నేను జనవరి 2000 ఆయన ఒప్పుకున్నాడు ఒక మాట. జూన్లో జూన్ 9th తర్వాత నాకు పరిచయం అయిందని చెప్తానే ఒప్పుకున్నాడు. నేను జనవరిలోనే ట్యాక్స్ ఫైల్ చేశాను. ఇప్పుడు నేను మీకు అది స్పాట్లో నేను చూపిస్తాను. నేను 2-3 years నేను కష్టపడి మా నాన్న కోసం మా నాన్న అప్పులు చేయలేదండి. చెప్తున్నాడు అప్పులు చేశాడు, మోసాలు చేశాడు. మా నాన్న అంటే ఎక్కడొచ్చి అడుక్కున్నా, నువ్వు మహబూబ్ నగర్లో నువ్వు అడుక్కుంటావు కదా, అలా అడుక్కొని వచ్చి అనంతపురంలో రఘు అంటే ఆ పేరుకున్న వాల్యూ ఏంటంటే ఆయన అంత మంచోడు లేడని. అలాంటి పర్సన్ నువ్వు మీడియాలో మీద తీసుకొచ్చి మాట్లాడినప్పుడు నేను ఊరుకుంటానని ఎలా అనుకుంటావు? మీ నాన్న అక్కడ ఉన్నారు కదా, ఆయన రామకృష్ణారెడ్డి, కొండాపూర్ శేఖర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ తీసి పడేశాడని కూడా చెప్తున్నాడు. కొన్నాడు యేసు, ముల్లినింటి మణిరాజు, కొండాపూర్ రామారెడ్డి అండి, రామరెడ్డి, కొండాపూర్ వెంకటేష్. ఏంటండి అందరూ వాళ్ళ ఇంటి పేర్లే ఉన్నాయి? వాళ్ళే సార్ వాళ్ళందరూ. అమ్మ వెంకటేశ్వరమ్మ. ఫీమేల్ ఎవరండి వెంకటేశ్వరమ్మ? ఆయనకే తెలియాలి సార్. ఓకే ఓకే, మనకెందుకులేండి. ఇదిగోండి, ఇది మనోడి పైన పెట్టినటువంటి కేస్. ఫాదర్ అండ్ సన్ కలిపి ఉన్న కేస్ హిస్టరీ సార్ అది. ఇది తండ్రి కొడుకులు ఒకే కేసులో హైలైట్ సార్. మీరు మీ హిస్టరీ చూస్తుంటే హిస్టరీ బుక్లకే ఏర్చి పుట్టేలా ఉంది. ఒకసారి కెన్ యూ ప్లీజ్ చెక్ దిస్? ఐ జస్ట్ వాంట్ టు షో దిస్. 2022లో నా కెరియర్ స్టార్ట్ చేసి, నీకే చెప్తున్నాను విను, 2022లో నా కెరియర్ స్టార్ట్ చేసి నేను 2 years డెప్త్లో ఉన్న మేము హై రేంజ్. ఎంత రేంజ్ అంటే నేను ఒక ఐటీ కూడా కట్టి ఒక ఆడపిల్లని, నేను నీకు అర్థమవుతుందని ఇలా స్మగ్లింగ్ గూట్లు ఇవన్నీ నేను చేయలా, స్వచ్ఛంగా సంపాదించుకొని నా డబ్బులతో నేను ఐటీ కూడా కట్టుకున్నా. ఈ ఇయర్ జనవరి నుంచి నేను స్టార్ట్ కూడా చేసినాను. మీకు కనిపిస్తుంది అది. బిగ్ అమౌంట్స్, వెరీ గుడ్ అండి. ఎలా సార్? ఈయన వచ్చింది జూన్లో. సాయి అంబిక గారు ఐటీ రిటర్న్స్ కట్టుకున్న తలకివి డాక్యుమెంట్స్. ఎవరిని మోసం చేయాలని మాటలు చెప్తే ప్రజలు వింటున్నారు. మెయిన్ థింగ్ ఒకటి, జూన్లో వచ్చిన ఎగురుతున్నాడు అది, మళ్ళీ చెప్తాడు అది నోదే అని. 27 January 2025 సాయంబిక సింగరాయిని అంటే నువ్వు ఇచ్చే ముష్టి డబ్బులతో. ముష్టి అంటే గుర్తు, ముష్టి అంటే ఎలా అడుక్కుంటారో నేను చూపిస్తానండి. దీన్ని ముష్టి అంటారు. ఏంటి మేడం ముష్టి పేపర్లు తీసుకొచ్చి నా మొహాన్ని వేస్తున్నారు మీరు? లక్ష్మీకాంత్ రెడ్డి గారిదేనండి ఇది కూడా. అబ్బో 11:14 అబ్బో 9 నిమిషాలు మాట్లాడారు మేడం మీరు. ఓకే, ఈ నెంబర్కు ప్లీజ్ ఒక 30,000 పంపండి అక్క ప్లీజ్. ఏదండి పాజులు ఉండవా? చదవటం ఇబ్బంది అవుతుందండి మీకు. టుమారో పంపిస్తాడా? రేపు పంపిస్తా ప్లీజ్ అక్క అనేసి దారుణంగా అడుకోండి. అన్న వెయిట్ అనేసి మీరు కొట్టారా? ఒక 20,000 పంపిస్తా ప్లీజ్, థ్యాంక్ యూ అన్న. మీరు దుర్గా రెడ్డికి చెప్పారా హౌ మచ్ క్యాష్ అని ఆర్ గోల్డ్ అని? లేదమ్మా. ఇదేంటి క్యాష్ గోల్డ్ ఏంది అది? అప్పటికి ఇంకా సెటిల్మెంట్ ఎంత అయింది అవన్నీ ఇంకా అడుక్కుంటున్నాను నన్ను. ఇదిగోండి 30,000 అడుక్కున్న ఈయన 30,000 కొట్టక్క ఆ నెంబర్ సహితం పెట్టిన ఈయన కోట్లు ఇచ్చారంటే ఎట్లా నమ్ముతున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు అసలే. ఎవరు నమ్మేది? ఆ టీవీ ఛానల్ని, పబ్లిక్. నేనేమంటలా, టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానళ్ళు వీడియోలు చేసి అక్క ఇదిగో కోట్లు 7 కోట్లు ఏందిరా కోట్లు, 30,000 అడుక్కున్నాడు. 30,000 అంటారు ఊళ్ళలో. ఏలు అవి అడుక్కుంటే 20,000 ముష్టేసి దీన్ని అంటారు అడుక్కోవడం అని. ముష్టి అంటే దీన్ని అంటారు ముష్టి అని. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి ముందు కూడా ఇన్ని దండాలు పెట్టరు కదా మేడం. వాయమ్మ. అయ్యో మండే 8th September నీ బతికేంటో తెలుసా అక్క ప్లీజ్. అందుకని నేను అప్పుడప్పుడు అలా అంటూ ఉంటాను. మెంటల్గా డిస్టర్బ్గా ఉన్న అక్క ఎంత ఇచ్చారు మేడం? ఇదిగోండి ఎన్ని దండాలు పెట్టారు చూడండి. తిరుపతిలో పొర్లు దండాలు కూడా ఇన్ని పెట్టారు నాకు తెలిసి. ఇన్ని దండాలు పెట్టి అడుక్కునేవాడంట అంట, లక్షలు ఇచ్చాడంట. అసలు జరిగేది ఏంటో చెప్పమంటారా? దొంగ బంగారం ఇస్తాననేసి అక్కడక్కడ కొద్దిగా కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసిన డబ్బంతా సొంత అకౌంట్కి వాడు ఫోన్పే నెంబర్లకు అట్లా వేసుకుంటే రేపు పొద్దున ఆధారాలు ఉంటాయని తెలిసిన వాళ్ళందరికీ వేయిస్తాడు. తర్వాత రూపాయి అవసరం వేసేని వాళ్ళ దగ్గర నుంచి వేయించుకుంటాడు. ఇది దందా. ఇది తెలియక మీరంతా కోట్లు లక్షలు ఇచ్చాడంట. ఏంటి ఎక్కడి నుంచి చేస్తాడండి లక్షలు? ఇప్పుడు ఎంతమందికి డబ్బులు ఇవ్వాలో తెలుసా? ఆ లిస్టులో వస్తాయి బయటకి. చెప్పండి. ఇంకో మాట, నాకేం మాట్లాడినా 12 లక్షలు ఏవి, 12 లక్షలు టైట్ చేసిన 12 లక్షలు టైట్ చేసినప్పుడు నన్ను డబ్బులు ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? ఇది అడుక్కోవడం కాదు మేడం, బెగ్గింగ్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని వదిలేయండి. ఒక మాట అన్నాడు సార్,
వాళ్ళ హస్బెండ్ ఎవరి దగ్గర పని, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాడు. ఏ మనిషి అయినా సుప్రీంకోర్టుకు పోతే నీ మొగుడు ఎందుకు పని చేస్తాడు? ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, మా ఆయన వర్క్ చేయకూడదని ఎక్కడ రూల్ ఉంది? అదేంటి మీ ఇంట్లో వాళ్ళు దండాలు వేస్తూ మీరు చేసిన దండాలు కవర్ చేస్తున్నారని అందరూ వాళ్ళకి ఇంట్లో కూర్చోరన్నా. అందరూ కష్టపడి పని చేసుకుంటారు, ఖాళీగా ఉంటే చిరాకు దుప్పుతుంది. కానీ మా ఆయన ఫినాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడాడు. ఒక మాట చెప్తాను, ఒకసారి చూడండి. ఎవరికి డబ్బులు ఇచ్చారు? ఎలకారెడ్డి అన్న అబ్బో ఏంటి మేడం 50,000 45,000 అక్కడ ఒక మాట జాన్ నుంచి వస్తుంది చూడండి అన్న రిమైనింగ్. అది మా ఆయన క్యాష్ తెచ్చి ఇచ్చాడు. దట్ ఫెలో కేమ్ టు అవర్ హౌస్, హీ టుక్ ద మనీ, చెక్స్ ఇచ్చి మాకు ప్రో నోట్స్ ఇచ్చి మమ్మల్ని నమ్మించి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఈ పిచ్చి నాటకాలన్నీ ఆడుతున్నాడు. ఏంది అది ఇన్నప్పులా? అయ్యో అమ్మా. మేడం ఏంటి ఇది పరిస్థితి? మీరు మాటలు ఎందుకు? ఎగ్జాక్ట్లీ, నేను అందుకనే నేను బయటకు వచ్చాను. నేను పడ్డాను, ఓకే నేను వదిలేశాను. మా ఆయన్ని కూడా తెచ్చారు. ఆడికి అంతుంది, వాడు వీడు అంటున్నావు, సిగ్గుగా లేదా? నా ఇంటికి వచ్చి కూర్చొని అన్నం తిని ముష్టి ఏరుకునే ముష్టోళ్ళలాగా మా ఆయన్ని ఎంతసేపు బతిమలాడి ఈ డబ్బులన్నీ మా దగ్గర నుంచి నువ్వు తీసుకొని మాకేం చెప్పాడు తెలుసా? నాకు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నా, నాకు ఏదో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు, టైంకి చేతిలో డబ్బులు లేవు, నేను వాళ్ళకి అప్పివ్వాలి వీళ్ళకి అప్పివ్వాలి, చాలా డిస్టర్బ్ అయి ఉన్నా ఇది చెప్పి నా దగ్గర మా ఆయన్ని అడుక్కొని, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి అడుక్కొని మా ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు. మా ఆయన ఇంత ఉన్నాడు, ఆ స్టేటస్, నాకు ఇచ్చేంత బతుకు. అడుక్కుంది ఎవరు? ఇచ్చేంత బతుకు నాకు లేదు, అడుక్కునే బతుకు నీదా? మరి అడుక్కునే వాళ్ళ గురించి ఎందుకులే మేడం. ఇప్పుడు ఓవరాల్గా ఇది మేడం పరిస్థితి. ఇంకేం ఆధారాలు తీసుకొచ్చారు మొత్తం ఇవ్వండి, ఆ తర్వాత మన ఫౌజన్ పిలుద్దాం. ఇప్పుడు ఇంకొక చిన్న మాట సార్, అంటే ఇది మీరు అనొచ్చు ఇది మీకు సంబంధం లేదు కదా, ఇది ఎందుకు అని. సంబంధం లేకుండా ఏ లాయర్ పనిచేయలేండి కానీ సౌమ్య శెట్టికి నేను ఇచ్చిన డబ్బులు ఇదిగో అని 3 పేపర్లే తిప్పి ఆ సోకాల్డ్ ఎవరో పర్సన్ పంపించిన ఫొటోస్ కూడా తిప్పి పెడుతున్నావు. అన్న నమస్తే, ఏదో నీ ట్రాన్సాక్షన్ కాపీలు, సౌమ్య శెట్టి నీకు పంపించిన ట్రాన్సాక్షన్ కాపీలు. అయ్యో బాబోయ్, ఇన్నా ఇదిగో కొండాపూర్ లక్ష్మారెడ్డికి సౌమ్యశెట్టి గారు వేసినటువంటి మొదటి భాగం 35,000 30,000 అని మళ్ళీ పేరు లేదంటారు మీరంతా. ఇవన్నీ వరుసగా పెడతా మేడం. మొన్న ఎప్పుడో రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ కేసులో పెద్ద మూట తీసుకొచ్చి పేపర్లు ఇచ్చారని చెప్పారు. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా ట్రాన్సాక్షన్స్ అందులో. అన్న రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని బీట్ చేశారు మా కొండాపూర్ గారు కలెక్షన్లో. చూడండి ఒకసారి ఎన్ని లాగారు చూడండి. మీరేమో ప్రజల కోసం ఓటు చోరీ అంటే పెద్ద చోరు అందరి దగ్గరికి వెళ్ళి ఇలా తీస్తున్నాడు అన్నమాట డబ్బులు. హలో, సో కాల్డ్ సోషల్ మీడియా పేరు పెట్టుకొని డబ్బుల కోసం ఇంటర్వ్యూలు చేస్తున్న చాలామంది పెద్ద మనుషులు, శివ ఇంకొకరు ఎవరో ఉంటారు, ఆయన పేరు ధనుష్, లాంటి వాళ్ళకి చెప్తున్నా, ఈ ఆధారాల దగ్గర నుంచి చూడాలమ్మా. మీరు దొరికింది కదా అని ఏది పడితే అది వేయకూడదు. ఈ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మరి ఏం చేద్దాం? ఇంత గ్యాప్ తీసుకుంది గుద్దితే మళ్ళీ ఏదో రివర్స్ సమాధానం రాకుండా ఉండాలని ఇన్ని ఆధారాలు. ఇవన్నీ సౌమ్యశెట్టి కొండాపురం లక్ష్మారెడ్డికి పంపించినటువంటి ట్రాన్సాక్షన్ దగ్గర కూడితే మొత్తం కౌంట్ చేస్తే 20 లక్షల పైనే ఉంది. ఓకే, నెక్స్ట్ మేడం. ఇది బిల్డర్ అగ్రిమెంట్ ఉంది కదండి. ఓహో, ఇదే మా 22 కోట్లు 22 లక్షలు కట్టా అన్నాడు. అంటే నువ్వు ట్యాక్స్ ఎలాగో కట్టవు, నీకు తెలియదు కదా ట్యాక్స్లు ఎట్లుంటాయి ఏం కథ అని. ఆయన ట్యాక్స్ పేయర్ అండి. ద బిల్డర్ ఇస్ అ ట్యాక్స్ పేయర్. డెఫినెట్లీ తను చాలా వెరీ మచ్ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ తను క్యారీ చేస్తున్నాడు. ఇదేంటి నేను ఇప్పించిన సౌమ్య కిల్లంపల్లి బలరాం గారి పేర్ల మీదే ఉంది, వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉంటుంది అంటారా? ఇదిగోండి డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్, కలర్ అయి పక్కన పెడతా, రంగుల్లో చూసుకోండి మీరు. అయితే ఇందుట్లో హైలైట్ ఏంటంటే 23 లక్షలు కట్టా అంటాడు కదా. ఈ డాక్యుమెంట్ మొత్తం చదివా, ఇంతకుముందు ఎప్పుడో చదివా, మళ్ళీ మీకు చూపిస్తున్నా. మొత్తం కలిపితే ఇక్కడ ఉంది మా సౌమ్యశెట్టి వాళ్ళు కష్టపడి కట్టుకున్నది కేవలం 3 లక్షలు కట్టారు. 3 లక్షలు కట్టారు. 3 లక్షలు కట్టిన తర్వాత 69,21,000 బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఈడు 22 లక్షలు కట్టిన మగోడు ఈడు సొల్లు చెప్తాడు. ఏదో అక్కడ ఇల్లు కొంటున్నాము అని చెప్తే పక్కనే నిలబడి చూసి, ఇల్లు కొన్నామని చెప్తే ఒకసారి చూద్దాం పదండి అని వెళ్ళి అక్కడ దాన్ని చూసి ఓనర్తో మాట్లాడి ఆ అడ్రస్లన్నీ తీసుకొని నేనే కొన్నా కనీసం చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి. నీకే ఇల్లు లేదంట కదా మీ ఊర్లో, మొన్నటి వరకు గుడిసుండేదంట,
ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ అది చేసి ఇల్లు కట్టావంటగా తెలుసులే. మరి ఆ ఇంట్లో ఎందుకు ఉండవు నువ్వు? ఎప్పుడు ఉంటావు చెప్పాను, వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను. నువ్వేదో నా స్టూడియోకి వస్తానని శేఖర్ భాష చెప్పావంట కదా, చెప్పు, నువ్వే చెప్పు. మీ ఇంటికి వస్తాం మేము కెమెరాలు తీసుకుని. ఇంకొక చిన్న డౌట్ సార్, పొద్దుస్తమానం నేను కారు కొన్నా. ఆ పిల్లకి ఆ కార్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తార్, అప్పటి నుంచి తార్ కార్ అండి. తార్ కార్ ఫస్ట్ కేసు అయినప్పుడు ముందు నుంచే ఉంది సార్. తెలుసు. అదే నేను కారు కొన్నా. అరే ఫస్ట్ కేసు వాదించేటప్పుడు ఆ కార్ లోనే వచ్చాడు. తను అదే చెప్తుంది. వాట్ ఈస్ ఈ థింకింగ్? తను ఒక నేవీ ఆఫీసర్ భార్య, ఇప్పటికీ ఆ కార్ ఇంకా ఈఎంఐలో ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు ఇచ్చిన డబ్బులతో అట్లీస్ట్ అదన్నా క్లియర్ చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోకూడదు? ప్రజలకు ఒకటే అండి, ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చినప్పుడు ఆ కారు ఈఎంఐలు, ఇప్పుడున్న ఫ్లాట్ కూడా ఈఎంఐలో ఉంది, ఆ ఈఎంఐలు క్లియర్ చేసుకోవాలి కదా. మరి అమ్మాయి ఎందుకు చేసుకోలేదు? అర్థం చేసుకోండి. వీడు అమ్మ నా పేరు మీద కొన్ని డబ్బులు వస్తాయమ్మా, తర్వాత నాకు కుట్టమ్మా అని తీసుకునే బాపతి. అమ్మ ఏమనుకోకమ్మా, నా అకౌంట్ బ్లాక్ అయిందమ్మా అని చెప్పి గోల్డ్ తాలూకా స్మగ్లింగ్ మనీ ఉంటాయి కదా, ఈ వీళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి అన్న మళ్ళీ కొట్టన్నా అని డిస్ట్రిబ్యూట్ చేసి, ఇది నిజంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ మాఫియా. మనోడిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గ్యారంటీకి ఒకసారి పట్టుకొని ఉతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడం చెప్పండి, ఇంకేంటి? ఇంకొక చిన్న మాట సార్, డోంట్ మైండ్ మీరు. చాలా మంది ఆ అమ్మాయి నవ్వుతుంది, హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయి మేము ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పుడు డేట్ అడుగుతున్నాడు కదా, 18 August 2025. ఇక్కడ మొన్న నేనే దగ్గరుండి నీకు డబ్బులు ఇచ్చానన్నా, నేను మర్చిపోయి ఉంటే నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజే ఫైనల్ సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది. ఆ రోజే నీ చేతులతో నాకు అగ్రిమెంట్ కూడా నా చేతిలో పెట్టినావు. ఇప్పటి వరకు చెప్పించలే చెప్తున్నావు. నాకు ఒకే ఒక డౌట్ ఉంది సార్, డోంట్ మైండ్ మీరు. నేను ఒకటి అడుగుతాను, ఏదన్నా ఫేక్ చేయొచ్చు. సారీ, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సౌమ్య శెట్టి నవ్వుతుంది, సౌమ్య శెట్టి హ్యాపీగా ఉంది. అదే 18వ తారీఖు సౌమ్య శెట్టి ఇలా ఉంది. డేట్ చూసుకోండి. పిచ్చిదైపోయింది ఆ పిల్ల, పిచ్చిదైపోయింది. బొర్ర పని చేయట్లేదు ఎవరికి. అలాంటి అమ్మాయిని ఇప్పుడు ఏదో కొంచెం నవ్వుతోందని, ఆ రోజు అడ్జైన్మెంట్ ఉంది సార్, కోర్టు అడ్జైన్మెంట్. పిచ్చి దానిలా కూర్చుంది ఆ రోజు. చూడండి, డేట్ కావాలంటే ఇది కలర్ స్క్రీన్ షాట్ చేసి మీకు ఇస్తా. 18వ తారీఖు కొండాపురం లక్ష్మారెడ్డికి సెటిల్మెంట్ చేసిన రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఇది. ఇలా ఉన్న అమ్మాయిని వాడు పీడ విరగడైపోయిందని నవ్వుతున్నప్పుడు ఫోటో అయితే ఫేక్ చేయలేము కదా, పైన డేట్ ఫేక్ చేయలేము కదా. ఇది లైవ్లో మళ్ళీ మీరు అంటారు అటో ఇటో మార్చండి అన్న, ఇది లైవ్, ఇది చేయలేం కదా. ఇది ఇటువంటి డబ్బులు బాజీ ఎదవ బయటకు వచ్చి, అండోయ్ ఇది ఒక కేసు కాదండి, గతంలో కుక్కు కొట్టినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు ప్రజెంట్ చేయబడతాయి. ఎప్పుడు తెలుసా? ఆ మగాడు వచ్చి నా ముందు కూర్చున్నప్పుడు ఆ వీడియోలు వాడికే చూపిస్తా, మీకు కూడా చూపిస్తా. ఎమోషన్స్ని కూడా ఫేక్ చేస్తారు. ఇది క్లోజ్ చేయలేదు ఇంకా, సారీ. ఇదిగో ఎమోషన్స్ కూడా క్లోజ్ చేస్తారా, ఫేక్ చేస్తారా అంటే ఎస్. ఇది 18వ తారీఖు ఆగస్టు 18 వరకు అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇది. ఇప్పుడు చెప్పండి, నవ్వుతుంది, భర్త తోడున్నారు, మంచి లాయర్ పక్కన ఉన్నారు, ధైర్యంగా ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడినా కూడా దాన్ని తప్పుగా తీసుకుంటారా? అంటే ఆడవాళ్ళ పక్షును పోరాడటం కూడా తప్పని నా కింద కామెంట్స్ కొంతమంది పెడతా ఉంటారు. అన్ని పెయిడ్ కామెంట్స్. ఐ నో, ఏ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చాడు కూడా నాకు తెలుసు. అన్ని పెయిడ్ కామెంట్స్. ఇప్పుడు గతంలో నోట్ చేసిన ఇంటర్వ్యూలు సో కాల్డ్ డ్రీమ్ ఛానల్స్లో ఎందుకు లేవో చూడండి ఒకసారి. ఎందుకు తీసేశారు చెప్పు మా శివ, ఎందుకు తీసేశారు వీడియోలు? అవన్నీ ఫేక్ కాబట్టి, అవి మళ్ళీ రేపొద్దున ఛానల్ భవిష్యత్తుకి దెబ్బతింటాయి కాబట్టి ఆ వీడియోలు తీసేశారు. మా ఛానల్లో వీడియోస్ ఎందుకు తీయమంటే మా ఫేక్ ఉండవు. ఇక్కడ ఇంకో చిన్న మాట సార్, ప్రతిసారి ఒక ఫేక్ అగ్రిమెంట్ చేయించాను సినిమాకి సంబంధించి. అది వాళ్ళ హస్బెండ్కి చూపిస్తానంటే చేయించాను. ఓకే, ఇదే అగ్రిమెంట్ మీద 2 లక్షలు ఇచ్చానంటావు నువ్వే, ఇదే అగ్రిమెంట్ మీద గోల్డ్ ఇచ్చానంటావు నువ్వే, ఈ అగ్రిమెంటే ఫేక్ అంటావు నువ్వే. పోనీ ఇదన్నీ వద్దు, ఇక్కడ ఒక నోటరైజ్డ్ స్టాంప్డ్ సీల్డ్ పేపర్ ఇది. ఇప్పుడు ఈ నోటరీ కూడా ఫేకా మరి? నోటరీ కూడా హరిబాబు BA LLB అడ్వకేట్ నోటరీ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమిషన్ ఎక్స్ప్రెస్ 8/8/2020 కట్టేది మేడం. ఒరిజినల్ 2024లో
కుక్కడపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్ తెలంగాణలో సో కాల్డ్ ఈయన అగ్రిమెంట్ రాసి ఇచ్చినటువంటి వ్యక్తి కాంటాక్ట్ ఉంది. ఈ వ్యక్తి కూడా అబద్ధం చెప్తాడా? ఈ నెంబర్ కింద డిస్ప్లే చేయమంటారా, లేదంటే పర్సనల్గా నేను కాల్ చేసి అది రికార్డ్ చేసి మీకు పెడతాను, పర్మిషన్ తీసుకొని. ఓకే, పర్మిషన్ తీసుకొని పెడతాను. ఇది వెనక ఫేక్ అగ్రిమెంట్స్ ఇలా అటెస్టెడ్ చేసి ఇలా సంతకాలు చేసి నోటరీ పర్సన్ ఇస్తారేమో, నాకు తెలియదు మరి. ఏంది సినిమా అగ్రిమెంట్ ఫేకా? చెప్తాను అది కూడా నీకు. ఇప్పుడు నేను కొన్ని పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్ చూపించదలుచుకున్నాను. దానివల్ల కొంతమందిని కూడా పిలవాల్సి వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. పిలవండి, ఎంతమందినైనా పిలవండి, ఎంతసేపు అయినా కూర్చుందాం. ఇది ఆ తాడో పేడో తేలాల్సిందే ఈరోజు. గొట్టంగాలంతా కూర్చొని వీడియోలు చేసి ఇది ప్రతి ఇంటర్వ్యూలో ఒక సెల్ఫ్ కన్ఫెషన్ ఇచ్చుకుంటున్నాడు కదా. ఒక నిగ్గువేనా, వేసుకోబోయి కొట్టినాం, వేసుకోబోయి వేసినాం, కొట్టినాం, సౌదాకా తీసుకొని పోయినా, సెల్ఫ్ కన్ఫెషన్ ఇస్తున్నాడు కదా. అవును, ఆ ఎఫ్ఐఆర్ ఇదే సార్. ఆ పర్సన్ కూడా ఉన్నారు. ఇది కొట్టారు, ఇద్దరిని కొట్టారు లాస్ట్ టైం ఒకటి ఛానల్లో చెప్పిన వల్ల ఇక్కడ వచ్చారు కదా. ఓకే, ఇంకొక మాట కూడా చెప్పాలి. ఏమంటున్నాడు, ఏదో అన్నారు అందుకే కొట్టినా, వేసుకొచ్చినారు మనుషులను అందుకే కొట్టినా. ఊరికి ఎందుకు వస్తారు నీ ఇంటికి? నేను చేసిన నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను యాక్చువల్లీ ఐ డోంట్ టేక్ అప్ డైవోర్స్ కేసెస్. ఓకే, నా వర్క్ ఏదో నేను చేసుకుంటాను, నాకున్ని చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఫెలో ఆస్క్డ్ మీ సంథింగ్ వేర్, సారీ ఒక సెకండ్, ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ నేమ్స్ అండ్ ఆల్. ఏదైనా ఏదో బాగానే నాకు సంబంధం లేదు. ఇక్కడ మై కేసెస్ అని ఉంటుందండి. ఇక్కడ యాప్, ఈ యాప్ కదా అది. ఇది నా కేసెస్ టోటలీ 85. దీస్ ఆర్ ఆల్ డిస్పోజ్డ్ బెయిల్స్. అది కాక పర్ డే నాకు 1 to 3 ఉంటే అడ్జర్న్మెంట్స్. ఇవన్నీ మీ కేసులా? నేను ప్రతి దాంట్లో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎందుకులే మేడం, ఇఫ్ ఐఎమ్ నాట్ ద అడ్వకేట్, అది కూడా చెప్తాను మళ్ళీ, మీకు తెలియదు సార్. అందుకు లేదు, మీరు అడ్వకేట్ నాకు తెలుసు, నేను ఎంక్వైరీ చేసేలేండి. మీ మిత్రురాలుతో కలిసి చదివారని చెప్పారు కదా. సరే మేడం, మొత్తానికి మీ అదృష్టమో తెలియదు, దైవ సంకల్పమో తెలియదు, మనం ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు కాల్ రావడం ఫస్ట్ టైం ఆయన కాల్ చేయటం, కాల్ రావడం ఏంటో నాకు తెలియదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ బ్రేక్ త్రూ, రైట్? ఇట్ వాజ్ అ సడన్ అండ్ దట్ ఫెలో ఇస్ స్టిల్ నో. ఏమంటున్నాడో మీరు వింటున్నారా? నా మీదే చెప్తూ దాన్ని నన్నే అక్క అంటున్నాడు. ఏం రకం అనుకోవాలి నేను. సరే, అది వదిలేయండి. ఇందాక ఒక మాట అన్నాడు, సాయంత్రం ఇంటర్వ్యూ ఇచ్చి పోయినా అన్న అంటున్నాడు మీతో. హైదరాబాద్ అనంతపురం గంట జర్నీ కాదు, నాకు తెలుసు మేడం, చాలా అబౌట్ 6 to 7 hours జర్నీ. నాకు తెలుసు మేడం, అనంతపురం నాకు మాకు బాగా తెలుసు, రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. అదే సార్, సాయంత్రం అంటే పోనీ 7 అనుకుందాం, పోనీ సాయంత్రం అంటే 4 అనుకుందామా. 4 నుంచి ఇప్పుడు రీచ్ ఇప్పుడు ఎస్పీకి లెటర్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నారు. ఎస్పీ గారు లేచున్నారు కోసం, కళ్ళు గాయలు కాసేలా ఎదురుస్తున్నారు. నేను ఫోన్ చేస్తే సిఏ గారు పాపం లిఫ్ట్ చేయలేదు. అంటే టైంలో చేస్తే ఎలా లిఫ్ట్ చేస్తారు? ఐ టోటలీ అగ్రీ మేడం. ఇంకా లేట్ చేయకుండా ముగ్గురు గురించి మాట్లాడారు కదా, ప్లీజ్. ఆ పబ్లిక్ డొమైన్ ఫైల్ మీ దగ్గర పెట్టాను. ఇంకొకటి, ఒకటి పర్సనల్ లైఫ్లోకి దూరేసి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్, దట్ ఈస్ అన్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆ స్టోరీ మాత్రం ఖచ్చితంగా ఆ పర్సనే కంప్లైంట్. ఇదేంటంటే ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని అప్పు అడిగినందుకు ఇంటికి పిలిచి కొట్టారో వాళ్ళు పెట్టిన కేసు అనమాట ఇది. దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. యూ కెన్ గో త్రూ దిస్ కేస్ నెంబర్ 122/2024 మీకు దొరికేస్తుంది ఎఫ్ఐఆర్ నెంబర్. సో ఒకసారి చూడండి. ఆ రోజు తీన్మార్ మల్లన్న గారి కేసు తర్వాత ఇంకొకరిని కూడా ఇంటికి డబ్బులు ఇస్తాను పిలిచి వాళ్ళకి దావత్ అని చెప్పి తాపించి వాళ్ళపైన దాడి చేస్తే వాళ్ళు పోలీస్ కేసు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. సో ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కాల్ విన్నారు లైవ్లో. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బ్రేక్. ఎందుకంటే ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నాడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాను, అది నా దందా అని. దెన్ మురళి అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మీ ముందుకు రాడు, మీ ముందు ఏ విషయాన్ని తీసుకురాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.